Hi, good evening, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Friday. We are in 112 planning. ఇంకొక వన్ డే అయితే వీఆర్ ఎంటర్డ్ 113 ప్లానింగ్. మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ గుడ్. వాట్ అబౌట్స్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఎగ్జామినేషన్. హౌ టు హ్యాండిల్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ ఇప్పుడున్న టైంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. 28th నాడు ఫస్ట్ ఇయర్ అండ్ 29th నాడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో దాట్ దానికి మీరు ప్రికాషన్ ఈవెంట్ ఏంటంటే అది ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా రాయాలి ఎగ్జామ్స్ అంటే బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఫియర్ అనేది పోవాలి. ఫియర్ ఎప్పుడు పోతుంది? మీరు ఎప్పుడైతే సబ్జెక్ట్ బాగా కాన్ఫిడెన్స్గా ప్రిపేర్ అయితే. సో ప్రిపేర్ కూడా ఒక ప్లానింగ్ వైజ్గా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఇప్పుడు మ్యాథమెటిక్స్లో తీసుకున్నాం, మన యొక్క పర్టికులర్ మ్యాథమెటిక్స్ 1A 1Bలో ఫస్ట్ 7 మార్క్స్ ఫోకస్ చేయండి. ఎల్ఏక్యూ లాంగ్ ఆన్సర్ టైప్ 7 మార్క్స్. ఎంత ఇప్పుడు మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి 5 7s 35. సో 5 7s అవుట్ ఆఫ్ 7 నుంచి ఒక 5 క్వశ్చన్స్ మనము గ్యాదర్ చేయలేమా? మొత్తం మనం ఒక 1B టాపిక్ తీసుకున్నట్టయితే మనకు పర్ఫెక్ట్గా టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో మ్యాక్సిమం మినిమా అండ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ డిఫరెన్షియేషన్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోయి ఒక 5 క్వశ్చన్స్ అనేది మీరు పర్ఫెక్ట్గా 7 మార్క్స్ ఫస్ట్ ఫోకస్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఎస్ఏక్యూ అంటే దాంట్లో కూడా 5 4s 20. అలా 4 మార్క్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో రేట్ మెజరు, లోకస్, ట్రాన్స్ఫర్మేషన్స్, సింపుల్గా మీరు ఎక్కువగా మెయిన్ టాపిక్స్ అనేది మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని ఒక్కసారి కనుక మీరు ఫోకస్ చేస్తే డెఫినెట్గా ఎప్పుడు కూడా మీకు ఎగ్జామ్ ఏ క్వశ్చన్ ఎక్కువగా రిపీట్ అయ్యే దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో మీకు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లోకి వచ్చేటప్పటికి 7 మార్క్స్లో హోమోజనైజింగ్ అనేది క్వశ్చన్ గ్యారంటీ. సో ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్. మీరు యాజ్ ఎ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ థింగ్. సబ్జెక్టుని మీరు కరెక్ట్గా కనుక హ్యాండిల్ చేయాలంటే 2 మార్క్స్ ఇంకేముంది 10 into 2 20 మార్క్స్. ఫస్ట్ మీరు 7 మార్క్స్ ఫోకస్ చేయండి, తర్వాత 4 మార్క్స్, దెన్ 2 మార్క్స్. అందరికీ కూడా ఈజీగా ఉండాలి అంటే ఫస్ట్ ఏంటంటే లాంగ్ ఆన్సర్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇదేంటంటే ప్యాటర్న్ ఆఫ్ స్టడీస్. ఈ లోపల 1 వీక్ ఉంది కాబట్టి మీరు లాంగ్వేజెస్ ఏదైతే ఉందో తొందరగా ఫినిష్ చేసేయండి. ఇంగ్లీషు, సాంస్క్రిట్ విచ్ ఎవర్ అవి కొంత చేసేసి ఎంపీసీ మీద ఫోకస్ చేయండి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇకపోతే ఎకనామిక్స్, కామర్స్ అవన్నీ అందులో ఆప్షనల్స్. ఎంపీసీలోకి వచ్చేటప్పటికి ఇవి ఎంపీసీ వాళ్ళకి ఏంటంటే కొద్దిగా టఫ్గానే ఫీల్ అవుతారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ సంబంధించినవి ఎల్ఏక్యూస్ అన్నీ చేసేయండి. ఫిజిక్స్ మళ్ళీ 60 మార్క్స్ కాబట్టి దానికి సంబంధించిన లాంగ్ ఆన్సర్స్, కెమిస్ట్రీ అలా చేసుకోండి. తర్వాత కమింగ్ టు ది మ్యాథమెటిక్స్లో 4 మార్క్స్ అవి తొందరగా ఇప్పుడున్న టైంలో మ్యాక్సిమం మీరు కాలేజీని అవాయిడ్ చేసి ఇంటి దగ్గర ప్రిపరేషన్ హాలిడేస్ లాగా ప్రాక్టీస్ చేయండి. సరే ఇక మీ కాలేజీలో స్టడీ అవర్ తప్పదు అంటే కొన్ని కాలేజెస్ వెళ్ళాల్సిన పరిస్థితి, ప్లానింగ్ అయితే ఇదే స్ట్రాటజీ. ఇక ఈ విధంగా చేయండి. ఆల్మోస్ట్ అందరికి కూడా మీకు ఇప్పుడు ఏం ఫోర్స్ చేయరు మీరు వెళ్ళకపోయినా కాలేజీ, బికాజ్ దే విల్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. కాలేజీకి వెళ్ళకపోయినా కూడా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను అనేది మీకు ఉంటుంది. ప్లస్ ఇప్పుడు మీరు కమింగ్ టు ది ఎగ్జామ్ స్టార్ట్ అయింది 28th. ఫియర్ లేకుండా ధైర్యంగా వెళ్ళండి. ఎన్ని వస్తే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మీ చేతికి ఇవ్వగానే ఫస్ట్ అసలు మీకు ఏమొస్తాయో ఫస్ట్ ఫోకస్ చేయండి. ఏవి వస్తాయి పర్ఫెక్ట్గా పొద్దున పూట మీరు హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేయండి బయట. తర్వాత ముందు 1.5 hours బిఫోర్ ఎగ్జామినేషన్కి హాల్కి ఎంటర్ అయ్యే ముందర మొత్తం ఒక్కసారి కదా బ్రెయిన్లో ఏ క్వశ్చన్స్ ఉన్నాయో మైండ్ అలర్ట్నెస్గా ఉండండి. స్ట్రాంగ్గా ఒకసారి బ్రీత్ చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి ప్రశాంతంగా. మీరు బాగా రాస్తున్నట్టుగా ఊహించుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ ఫ్రెష్నెస్ ఉండాలి ఆ రోజు. తర్వాత మెయిన్గా ఏదైతే నీ క్వశ్చన్ ఈజీగా ఉందో దానికి మీరు ఫస్ట్ రాసేయండి. దట్ ఈస్ 2 మార్క్స్ ఇవ్వచ్చు. సెక్షన్ ఎవ్రీథింగ్ ఫస్ట్ నుంచే కంపల్సరీ 1 2 3 4 ఒక వరుసగానే రాద్దాము అనే ప్లాన్ పెట్టుకోకుండా ఏది మీకు ఈజీ అవుతుందో దాన్ని ఫస్ట్ చేసేయండి. అది వెళ్ళి సెక్షన్ సిలో 3rd క్వశ్చన్ చేస్తుంది, అది రాయండి. అంటే ఇప్పుడు సపోజ్ 1 to 10, 11 to 16, తర్వాత 18, 17th to 21st ఈ విధంగా ఉంటాయి కదా. ఇఫ్ యూ వాంట్ టు రైట్ 17th అంటే 17th నెంబర్ తీసుకోండి, 18th నెంబర్ అంటే సెక్షన్ సిలో 18th నెంబర్. ఈ విధంగా మనకి అర్థమవుతుంది కాబట్టి అది వచ్చినవి పర్ఫెక్ట్గా ముందర రాయటం వల్ల మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓకే మినిమం గ్యారంటీ నాకు ఉంది. ఇక తర్వాత గోఫర్ రాని వాటికి మీరు
అనాలిసిస్ చేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చిట్లు మాత్రం తీసుకెళ్ళద్దు. ఎందుకంటే బికాజ్ అక్కడ ఎన్విరాన్మెంట్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ మిమ్మల్ని వదిలేసినప్పటికీ కూడా వన్స్ స్క్వాడ్ విల్ కమ్ టు యువర్ రూమ్ అంటే మాత్రం మిమ్మల్ని పట్టుకొని డీబార్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు యూ డోంట్ డూ దట్. కాబట్టి మీరు హ్యాపీగా మీరు ఎగ్జామ్ రాయండి. ఎవరి మీద డిపెండ్ కాకండి. ఎవరో చూపిస్తారు, ఏదో చేస్తారు అనేది మాత్రం ఆలోచించకండి. బీ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ సబ్జెక్ట్ మెయిన్లీ ఫోకస్ ఆన్ దట్ విత్ ఫ్రెష్ మైండ్తో మీకు ఎన్ని వస్తే అన్ని రాయటానికి ప్రయత్నించండి. దట్స్ ఇట్. విల్ బీ బెటర్ స్కోరింగ్. 75 out of 75 వచ్చేవాళ్ళు 75 వస్తాయి. సో మినిమం గ్యారంటీ ఉన్నవాళ్ళు మినిమంగా ఉంటారు. సో యావరేజ్ మార్క్స్ వచ్చేవాళ్ళు యావరేజ్. సో దట్ యూ విల్ బీ హ్యాపీ విత్ ద ఎగ్జామ్స్. ఆల్ ద బెస్ట్. బాగా రాయండి. ఎగ్జాము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డెఫినెట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. తొందరగా అయిపోయింది, ఫస్ట్ స్టేట్ అయిపోయి అబ్బా పేపర్ ఇంత టఫ్ వచ్చిందిరా బాబు అని బయటికి వెళ్ళిపోవటం కానీ అలా చేయకుండా వాళ్ళు ఎలాగో దే వోంట్ గివ్ ద పర్మిషన్, పర్టికులర్ స్ట్రాటజీ మెయింటైన్ చేస్తారు. పడుకోవటం కానీ అట్లా చేయకండి. ఎగ్జామ్ హాల్లో ట్రై ఆ పేపర్ని మాత్రం బాగా కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్గా మీరు విల్లింగ్గా కనుక ఇది చేస్తే మీకు వచ్చిన క్వశ్చన్స్ ఫస్ట్ రాయండి, తర్వాత రాని క్వశ్చన్స్ తర్వాత ప్రయత్నం చేయండి. సో ఈ విధంగానే లాజిక్ కనుక మీరు అప్లై చేస్తే, టిప్స్ కనుక అప్లై చేస్తే డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్. బాయ్, యువర్ శేష్.